వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ కేంద్ర పెద్దలు ఈరోజు బీఆర్ఎస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారా అంటే అవుననే చెప్పాలి. ఆపరేషన్ హరీష్ రావు అనే అంశానికి అనే అంకానికి కూడా ఈరోజు బీజేపీ తెరదీయబోతుందా అంటే ఆ దిశగా కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. ఒకవైపు హరీష్ రావు లాంటి వాళ్ళు తను సీఎం చేయండి, కాళేశ్వరం మేడిగడ్డకు ఒక సొల్యూషన్ చూపిస్తాను, పర్మనెంట్ సొల్యూషన్ అంటూ కూడా నిన్న మొన్న మాట్లాడారు. ఈ కామెంట్సే అటు బీఆర్ఎస్లో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసినట్లయితే అటు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా హరీష్ రావు మా పార్టీలోకి వస్తే మేము తీసుకుంటాం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు హరీష్ రావు కేంద్రంగానే అనేక సంచలన కామెంట్స్ కూడా చేశారు. త్వరలోనే హరీష్ రావు మరో ఔరంగజేబు లాగా మారబోతున్నారు అంటూ తన మామకి ఔరంగజేబు ఎలా అయితే తన ఇంట్లో పెద్దలకు వెన్నుపోటు పొడిచారో అలాగే తన మామకు కూడా హరీష్ రావు వెన్నుపోటు పడవాలనుకుంటున్నారంటూ ఒక సంచలన కామెంట్స్ అయితే చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అన్నీ కూడా హరీష్ రావు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. హరీష్ రావు కేంద్రంగానే అనేక సంచలనాలకు రాజకీయాలు వేదిక అవుతున్నాయి. సో అందుకే ఈ రోజున బీజేపీ పెద్దలు ఆ దిశగానే ప్లాన్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజున అటు రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇటు హరీష్ రావు మాట్లాడినా, అదేవిధంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడినా అసలు హరీష్ రావే వీళ్ళందరికీ కూడా సాఫ్ట్ టార్గెట్ ఎందుకు అవుతూ ఉన్నారు? అసలు ఇంటర్నల్గా ఈ అంశం మీద బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అటు కేసీఆర్ను ఇటు కేటీఆర్ను పక్కన పెట్టి తను సీఎం చేయండి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లయితే నేను మేడిగడ్డను సరిచేస్తానంటూ కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడడాన్ని అటు సోషల్ మీడియా అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గత 3 రోజులుగా హైలైట్ చేస్తూ వస్తుంది. అందుకే ఈరోజు హరీష్ రావు అందరికీ కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతుంటే అటు బీఆర్ఎస్లో కేసీఆర్ వర్గం హరీష్ రావు కలిసి చాలా అనుమానంగా చూస్తూ వస్తుంది. సో అందుకనే ఆపరేషన్ హరీష్ రావు అనే అంకానికి బీజేపీ తెరదీసిందనే ఒక సీరియస్ చర్చ కూడా జరుగుతోంది. రేపు రాబోతున్న ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు హరీష్ రావు కేంద్రంగా ఒక కొత్త రాజకీయ సంచలనానికి బీజేపీ తెలంగాణలో తెరదీయబోతోందనే కొన్ని వార్తలైతే కొన్ని ఆ దిశగా లీకులు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలకు వచ్చినట్లయితే ఈ విషయానికి బీజేపీకి ఎంత ఫీజిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా బీజేపీ నిజంగా హరీష్ రావు మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టిందా, అమిత్ షా లాంటి వాళ్ళు ఇప్పటికే హరీష్ రావుతోని మాట్లాడారంటూ కూడా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత, ఇది కేవలం ప్రచారమేనా? అసలు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా హరీష్ రావుని వెల్కమ్ చేస్తారు. యాక్చువల్గా బండి సంజయ్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు హోదాలో లేరు ఆయన. సో అలాంటి బండి సంజయ్ కూడా ఈరోజు హరీష్ రావుని తమ పార్టీలోకి వెల్కమ్ చేస్తూ మాట్లాడిన మాటల వెనుక అసలు అర్థం ఏంటి? ఈరోజు ఎప్పటి నుంచో కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు కేసీఆర్ పార్టీలో షిండేలు ఉన్నారంటూ కూడా ఆయన గతంలో కమెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అధ్యక్షుడు హోదాలో ఉన్న సమయంలో అప్పుడు కూడా షిండేలు మీ పార్టీలోనే ఉన్నారంటూ కేసీఆర్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో హరీష్ రావును ఉద్దేశించే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా చాలామంది పెద్దలు చెప్తున్నట్టు కూడా విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అపజయాన్ని దగ్గర చేసుకునే వాళ్ళు అతి తక్కువ మందే ఉంటారు. సో హరీష్ రావు ఈ రోజున మొత్తం బీఆర్ఎస్ అపజయాన్ని మొత్తాన్ని తాను భుజాల మీదే వేసుకున్నారు. అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితుల్లో వన్ సైడ్గా వన్ మ్యాన్ ఆర్మీగా ఈరోజు బీఆర్ఎస్ కోసం ఆయన పోరాడుతూ వస్తున్నారు. ఇది హరీష్ రావు అభిమానుల్లో కూడా కొంత ఆవేదన అయితే కలుగజేస్తోంది. ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి ఆ టీం హరీష్ రావును టార్గెట్ చేస్తున్నప్పటికీ ఆయన రెస్క్యూ కోసమైనా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడట్లేదు. అందరిని వెక్కించడానికి కేటీఆర్ కావాలి, పక్కన పెడతానికేమో మాటలు పడడానికి హరీష్ రావు కావాలి అంటూ కూడా వాళ్ళు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రధాన వార్తాపత్రికలు కూడా ఇదే అంశాన్ని టీఆర్ఎస్లో జరుగుతున్న ఒక అంతర్గత కుమ్ములాటను కూడా ప్రధానంగా ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేశాయి. సో లేటెస్ట్గా చూసినట్లయితే ఇక హరీష్ రావు కేంద్రంగా పార్టీలన్నీ కూడా ఆయన్ని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్న తీరుతో నిజంగానే బీజేపీ అగ్రనేత అమిత్ షా హరీష్ రావుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారానికి కూడా ఒకవైపు నుంచి మరొక రకంగా బలం చేకూరుతుందనే చెప్పాలి. అసలు ఒకసారి మన గ్రౌండ్ రియాలిటీస్లో అసలు జరుగుతున్న సంగతిని దీనికి ఇంతవరకు కూడా ఈ విషయం లీడ్ చేసిన కారణాలని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడ కూడా మనం ఒకసారి హరీష్ రావు ప్రస్థానం కూడా హైలైట్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే కేసీఆర్ ఎప్పుడైతే టీడీపీతో ఆయన డిఫర్ అయ్యి టీఆర్ఎస్ పేరుతోని ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ని ఆయన లాంచ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజున హరీష్ రావు లాంటి వాళ్ళు కేసీఆర్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ప్రస్థానంలో హరీష్ రావు లాంటి వాళ్ళు, ఈటెల లాంటి వాళ్ళు కీలక భాగస్వాములు అయి ఉన్నారు. బట్ అప్పట్లో కవిత కానీ కేటీఆర్ కానీ విదేశాల్లో ఉన్నారు ఆ పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు. సో తన మామకు అన్నీ అయితే తానే వ్యవహరిస్తూ వచ్చారు హరీష్ రావు. తన మామ రిజైన్ చేయమంటే తన పదవులకు రిజైన్ చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి పోటీ చేయాలంటే ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా కేసీఆర్ గీసిన గీతని జవతాడిన వ్యక్తిగా హరీష్ రావుకి పేరైతే ఉంది. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన రోజుల్లో కూడా హరీష్ రావు దగ్గరుండి మరీ టీఆర్ఎస్ ప్రస్థానంలో భాగస్వామ్యమై ఉన్నారు. ఇక తన ప్రస్థానంలో భాగంగా కేసీఆర్ ఒక దశలో కాంగ్రెస్తోని ఒక దశలో టీడీపీతోని పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళినా తమ పదవులు ఎన్నోసార్లు తెలంగాణ పేరుతో త్యజించిన సందర్భం అయితే టీఆర్ఎస్ హిస్టరీలో ఉంది. అదే స్థాయిలో కేసీఆర్ కోసం హరీష్ రావు కూడా తన పదవులను త్యాగం చేసిన పరిస్థితి అయితే ఉంది.
అదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ ఉద్యమంలో వైఎస్ మరణానంతరం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక పరిణామాల క్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున పైకి లేచింది. సో అటు ఆత్మ బలిదానాలు ఒకవైపు స్టూడెంట్స్, ఇంకోవైపు చూసినట్లయితే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చిన పరిస్థితి. తెలంగాణ ఆకాంక్షను అంత బలంగా వినిపిస్తున్న సిచ్యువేషన్లో ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి కూడా తెలంగాణకు మద్దతు తెలపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ రోజు ఈ ఇష్యూ మొత్తాన్ని తెలంగాణ మొత్తాన్ని కూడా పేటెంట్ రైట్ హక్కు తమదే అన్నట్టుగా హరీష్ రావు కానీ, అదేవిధంగా కేటీఆర్ కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. తర్వాత అదే విషయాన్ని వాళ్ళు జనం ముందు ఎక్స్పోజ్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో తెలంగాణ తొలి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం జరిగింది. తెలంగాణ తీసుకొచ్చిన జాతిపితగా ఎలా అయితే కేసీఆర్ ఎక్స్పోజ్ అయ్యారు, ఆయన వెంట ఉండి తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించిన వ్యక్తిగా హరీష్ రావు కూడా అంతే ఫోకస్ అవుతూ వచ్చారు. అయితే అప్పట్లో కేటీఆర్ లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే హరీష్ రావుకు ప్రాధాన్యత అయితే తగ్గుతూ వచ్చింది. అటు ప్రభుత్వంలో హరీష్ రావుని కేసీఆర్ భాగస్వామ్యం చేసినప్పటికీ కూడా జలవనరుల శాఖ మంత్రిగా, భారీ జలవనరుల శాఖ మంత్రిగా అప్పటి నుంచి కూడా అయితే పార్టీ సంబంధ విషయాల్లో కానీ, ఇంటర్నల్ ఇష్యూస్లో కానీ హరీష్ రావు నిజంగానే కేసీఆర్ పక్కన పెడుతూ వచ్చారన్న విమర్శలు కూడా వచ్చాయి. అనేక సార్లు హరీష్ రావు 5 ఏళ్ల పాటు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఒక దశలో అమిత్ షాతో హరీష్ రావు టచ్లోకి వచ్చారన్న వార్తలు కూడా వినిపించాయి. మోడీతో మాట్లాడారని కొన్ని ప్రచారం కూడా ఆయన మీద జరిగింది. అదేవిధంగా కేటీఆర్తో ఆధిపత్య పోరుతోనే హరీష్ రావుని కేసీఆర్ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా జరిగింది. ఎప్పుడు ఎన్ని రకాల విమర్శలు హరీష్ రావు టార్గెట్గా వచ్చినా, బట్ హరీష్ రావు మాత్రం ఎక్కడా కూడా తన మామను ఉద్దేశించి కానీ, తన పార్టీని ఉద్దేశించి కానీ ఇప్పటిదాకా ఒక చిన్న విమర్శ చేసిన సందర్భం కూడా లేదు. తాను పార్టీలో అవమానాలు పాలైనా కూడా వాటన్నిటిని దిగమింగుకునే కేసీఆర్ కోసం పనిచేస్తూ వచ్చారు. రాముడికి ఒక లక్ష్మణుడిలాగా కేసీఆర్ వెన్నంటే ఉంటూ అనేక కీలక నిర్ణయాల్లో కూడా హరీష్ రావు భాగస్వామ్యం అవుతూ వచ్చారు. కేటీఆర్ వర్గం వర్సెస్ హరీష్ రావు వర్గం అన్నట్టు ఒక ఆధిపత్య పోరు తెర మీదకి వచ్చినప్పటికీ 2018 ఎన్నికలకు ముందు ఎక్కడ హరీష్ రావు తన మనసులోని మాటను కానీ, ఒకవేళ తనకున్న అసంతృప్తి కానీ ఎక్కడ బయట పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే 2018 ముందస్తు ఎన్నికల్లో ఆ రోజు కేసీఆర్ మరోసారి సీఎం కావడం జరిగింది, కాంగ్రెస్ టీడీపీ పొత్తులను బూచిగా చూపించి. అయితే అప్పుడు కూడా అయితే ఇవన్నీ కూడా తను సీఎంగా ఉన్న 4 ఏళ్ల పాటు హరీష్ రావు విషయంలో, తన కొడుకు విషయంలో వచ్చిన ఒక నెగోషియేషన్ కావచ్చు, అందుకే హరీష్ రావుని కేసీఆర్ దూరం పెట్టే ప్రయత్నం చేశారు. ఆ క్యాబినెట్లోకి హరీష్ రావుని తీసుకొని పరిస్థితుంది 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన క్యాబినెట్లోకి. అందుకే హరీష్ రావు అప్పట్లో మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఖాళీ చేసి తన సొంత ఇంటికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎప్పుడైతే వరుస ఏదైతే కొన్ని మైనస్లు బీఆర్ఎస్కి ఎదురవుతూ వచ్చాయో, ఒక ఎంపీ ఎలక్షన్స్లో 4 స్థానాలని కారు సర్కారు 16 అనే నినాదంతో వెళ్ళినప్పటికీ కూడా బీఆర్ఎస్, బట్ జనం మాత్రం ఆ రోజు కేవలం బీఆర్ఎస్ను 9 స్థానాలకే పరిమితం చేస్తున్నారు. ఆ రోజు టీఆర్ఎస్గా ఉండేది బీఆర్ఎస్. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్స్లో 4 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. తన స్థానాన్ని తెలంగాణ వేదికగా సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చూసినట్లయితే ఒక దుబ్బాక ఉప ఎన్నిక కానీ, ఆ తర్వాత గ్రేటర్ ఎలక్షన్స్లో 48 స్థానాలను బీజేపీ లీడ్ చేయడం కానీ, ఆ తర్వాత ఒక హుజూరాబాద్ ఈటెల రాజేందర్ తనపై తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి వెళ్ళిన తర్వాత తాను వ్యవస్థలన్నింటినీ హుజూరాబాద్లో మోహరించిన హరీష్ రావు లాంటి వాళ్ళని అక్కడ పెట్టి ఏ స్థాయిలో ఫైట్ చేసినా ఆ రోజు ఈటెల రాజేంద్ర ఆత్మగౌరవం నినాదమే వర్కౌట్ అయింది. ఆ దిశగా ఈటెల రాజేంద్ర గెలవడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి కూడా హరీష్ రావుని ఓన్ చేసుకునే ప్రయత్నం అది చేశారు. గ్రేట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే హరీష్ రావు ప్రయారిటీ ఏందనేది కేసీఆర్ గుర్తించడం జరిగింది. ఇక హరీష్ సొంత విషయాలకు వచ్చినప్పటికీ కూడా పొలిటికల్ యానిమల్ అనే పేరుంది హరీష్ రావు మీద. ఆ స్థాయిలో ఎన్నికల్లో ఇంజనీరింగ్ చేయడం కానీ, ఎన్నికల్లో ఒక వ్యూహంగా అనేక స్ట్రాటజీస్ని ఆయన తెర మీదకు తీసుకురావడం కానీ, టీఆర్ఎస్కి బిహైండ్ ద స్కిన్ ఒక వ్యూహకర్తగా హరీష్ రావు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ వచ్చారనేది కూడా వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ పేరు గజ్వేల్ నుంచి పోటీ చేసినా, అంతకుముందు ఏదైతే సిద్దిపేట లాంటి చోటు నుంచి పోటీ చేసినా అక్కడ ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా అంత సీరియస్గా ఫోకస్ పెట్టి ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు లేవు. తన కాన్స్టిట్యున్సీతో పాటు కేసీఆర్ కాన్స్టిట్యున్సీ తన మామ సొంత కాన్స్టిట్యున్సీని కూడా హరీష్ రావే చూసుకుంటూ వచ్చారు, గెలిపిస్తూ వచ్చారు ఇన్నేళ్లుగా కూడా. సో అలాంటి హరీష్ రావును పక్కన పెడతాం మాత్రం ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్న చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఎప్పుడైతే బీజేపీ రూపంలో ఇలాంటి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయో, ఒక దుబ్బాక కానీ, ఒక గ్రేటర్ కానీ, ఒక ఎంపీ ఎలక్షన్స్, అప్పుడు హరీష్ రావును మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఈటెల లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఆర్థిక శాఖను కూడా హరీష్ రావుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఆరోగ్య శాఖను హరీష్ రావుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేసీఆర్. ఇక అప్పటి నుంచి మనం చూసినట్లయితే ఇక హరీష్ రావు ఎప్పుడు కూడా తన బిహైండ్ ద స్క్రీన్ తన మామకు అనేక రకాలుగా ఆయన సపోర్ట్ ఉంటూ వచ్చినా ఎప్పుడు సాఫ్ట్ టార్గెట్ అవుతూనే వస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ అంటే సాక్షాత్తు కేసీఆర్కి వారసుడే కాబట్టి ఆయన వారసుడు హోదాలో కేటీఆర్ ప్రొజెక్ట్ అవడంలో తప్పులేదు. బట్ అదే సమయంలో కేటీఆర్ టీం అంతా కూడా ఒక టీంని తయారు చేయడంలో ఆయన కోసం కేసీఆర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు.
అందుకే ఆ టీం ఎప్పుడు కూడా హరీష్ రావుకి చెక్ పెడుతూ వచ్చిందనేది వాస్తవం. ఇది ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో ఎప్పుడు ఈ ఇష్యూస్ బయటికి రాలేదు, జస్ట్ ఊహాగానాలుగా మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అనేక ఇష్యూస్, ఆ పార్టీలో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈరోజు కవిత పార్టీలో ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా తన దారిలో తను వెళుతూ వస్తుంది. కేటీఆర్ ఎల్పీ లీడర్గా ఎన్నికైనప్పటికీ కూడా హరీష్ రావును ఆ స్థాయిలో కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నా కేటీఆర్ ఎక్కడ కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడట్లేదు. అందుకే ఫలాలన్నీ కేటీఆర్కు, దెబ్బలన్నీ హరీష్ రావుకు అన్న కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి హరీష్ రావు అభిమానుల నుంచి. మరోవైపు చూసినైతే తనకు రాజ్యసభ రెన్యువల్ చేయని కారణంగా సంతోష్ రావు లాంటి వాళ్ళు అలిగి కేసీఆర్ వెంట కూడా ఉండట్లేదనే ఒక విమర్శ అయితే ఉంది. ఇక కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు తన నందినగర్లో తన ఇంటికో పరిమితమయ్యారు కాలు తుంటి ఇరిగిన కారణంతో. సో ఈ ఇష్యూస్ అన్నింటిలో తలా దిక్కుగా ఈ రోజున టీఆర్ఎస్ అగ్రనేతలంతా వెళ్ళిపోయారని ఒక విమర్శలో ఈరోజు హరీష్ రావునే ముందు పెట్టి ఒక ప్రయోగం చేస్తున్నారు కేసీఆర్. తన కొడుకు ఎక్కడ బ్యాడ్గా ప్రొజెక్ట్ అవ్వకుండా హరీష్ రావును ముందు పెట్టి అటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తున్నారన్న, ఆయన టార్గెట్ చేస్తున్నారన్న ఒక విమర్శ కూడా కేసీఆర్ మీద ఉంది. అయితే ఇదే సమయంలో తనకు పదవి ఇచ్చినట్టు, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినట్లయితే మేడిగడ్డని కరెక్ట్ చేస్తానంటూ హరీష్ రావు మాట్లాడారు ఒకవైపు హౌస్లో. హరీష్ రావుకు మరో ఔరంగజేబు కాబోతున్నారంటూ రేవంత్ రెడ్డి హౌస్లో మాట్లాడారు. బండి సంజయ్ తన ప్రజాహిత యాత్రలో భాగంగా హరీష్ రావు వచ్చినట్లయితే మేము పూర్తి స్థాయిలో ఆయన వెల్కమ్ చేస్తామంటూ కూడా, ఏదైతే కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి వస్తే మేము ఆయన వెల్కమ్ చేస్తామంటూ కూడా హరీష్ రావు మాట్లాడారు. ఇక మరోవైపు చూసినట్లయితే కేటీఆర్ లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తులు తీసుకు అడుగులు వేస్తుంటే హరీష్ రావు వద్దంటున్నారనే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు చూసినట్లయితే ఈ పార్టీ నేతలందరికీ కూడా హరీష్ రావు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. బీఆర్ఎస్ తరపున ఏకైక నాయకుడిగా తన వాయిస్ వినిపిస్తున్న క్రమంలోనే ఇలా టార్గెట్ అవుతున్నారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నప్పటికీ అసలు విషయం వేరే ఉందంటున్నారు. అందుకే అలాంటి కామెంట్స్ బండి సంజయ్ నోట్లోంచి వచ్చాయని కూడా చెప్తున్నారు. లైక్ మనం చూసుకున్నట్లయితే ఉద్ధవ్ ఠాక్రేని తీసేసి, ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేని పక్కన దించి అటు కాంగ్రెస్ ఎన్సీపీని వాళ్ళకి దూరం చేసి ఈరోజు షిండే లాంటి వాళ్ళు శివసేనను చీల్చి షిండే లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీ మద్దతుతోని. ఈరోజు బీజేపీ ఎన్డీఏ ఫోర్లో కేవలం షిండే శివసేన మాత్రమే ఉంది. అందుకే ఏక్నాథ్ షిండే పేరు ఆ స్థాయిలో పాపులర్ అయింది. శివసేన లాంటి ఒక సాలిడ్ పార్టీని, ఎన్డీఏకైనా ఉన్న ఒక సాలిడ్ మిత్రపక్షాన్ని కూడా బాల్ ఠాక్రే మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో షిండే లాంటి వాళ్ళే చీల్చగలిగారంటేనే బీజేపీ ఏ స్థాయిలో పలు రాష్ట్రాల్లో రాజకీయానికి అన్డౌటెడ్గా తెగబడింది అనేది మనం చెప్పుకోవచ్చు. సో అందుకే ఈ రోజున ఏక్నాథ్ షిండే రూపంలో మరో ముప్పు రాబోతోంది కేసీఆర్ కంటూ కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నికలకు ముందు చాలాసార్లు కమెంట్ చేస్తూ వచ్చారు. సో దానిలో భాగంగానే ఈ రోజున బండి సంజయ్ దాన్ని ఎండార్స్ చేస్తూ కూడా చేసిన ప్రకటన. కానీ అదే సమయంలో తన్ను ముఖ్యమంత్రి చేయండి అంటూ కూడా హరీష్ రావు చేసిన కామెంట్స్ పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. నిజంగానే హరీష్ రావు కేంద్రంగా అమిత్ షా ఒక గేమ్కి అయితే తెరదీశారని కూడా చెప్తున్నారు. ఆపరేషన్ హరీష్ రావు అనే చర్చ అయితే బీజేపీలో ఇంటర్నల్గా కూడా జరుగుతూ వస్తుంది. అమిత్ షా లాంటి వాళ్ళు ఇప్పటికే హరీష్ రావుతో టచ్లోకి వచ్చారనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కేటీఆర్ బీజేపీతో పొత్తులు కావాలంటుంటే హరీష్ రావు లాంటి వాళ్ళు వద్దని చెప్తున్నారని ఒక విమర్శ అయితే ఉంది. బట్ ఇదే సమయంలో హరీష్ రావుతోని అమిత్ షా లాంటి వాళ్ళు టచ్లోకి వచ్చారన్న ప్రచారం అయితే ఉంది. నిజంగా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తులకు వెళ్లే కన్నా ముందే నిజంగా హరీష్ రావు కేంద్రంగా బీజేపీ ఒక సరికొత్త గేమ్ ప్లాన్కి తెరదీసినా తప్పు లేదంటున్నారు. బీఆర్ఎస్ను చీల్చేందుకా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేందుకా ఈరోజు హరీష్ రావు కేంద్రంగా బీజేపీ సర్కార్ ఒక సరికొత్త గేమ్ ప్లాన్ తెర మీదకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదనే ఒక వాదన అయితే తెర మీదకి వచ్చింది. సో దీనిలో భాగంగానే ఈ రోజున హరీష్ రావు టార్గెట్ అయితే అవుతూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా తన మామ తనను పక్కన పెట్టినా, కేటీఆర్ వర్గం తనని ఎన్నోసార్లు అవమానించినా, తనకి ఎన్నో రకాలుగా మంత్రి పదవి కూడా ఇవ్వకుండా కొన్ని రోజుల పాటు అవమానించిన, ఇన్ని రకాల సఫికేషన్స్ తనకు ఎదురైనప్పటికీ కూడా హరీష్ రావు పార్టీలోనే ఉంటూ వచ్చారు. తన మామ గీసిన గీత జవదాటను అంటూ మాట్లాడుతూ వచ్చారు. కష్టకాలంలో కూడా తన మామకే కాదు ఈరోజు బీఆర్ఎస్కి కూడా అండగా ఉంటూ అటు హౌస్లో ఇటు బయట అధికార పార్టీ కూడా ఈరోజు ఆయన సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. మరి అంత ఈజీగా అమిత్ షా లాంటి వాళ్ళు తనతో టచ్లోకి వస్తే ఎంతవరకు హరీష్ రావు తన పార్టీని చీల్చుకొని బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందనేది అయితే ఇక్కడ ఒక ప్రధాన చర్చనే అనుకోవాలి. గతంలో వైఎస్ హయాంలో కూడా హరీష్ రావుకు సంబంధించి ఇలాంటి కామెంట్సే ఉన్నాయి అప్పట్లో. వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఎక్కడికక్కడ హరీష్ రావు తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తాను తన మామకి ఎంత లాయలో అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో హరీష్ రావు చుట్టూ కూడా హరీష్ రావు కేంద్రంగా జరుగుతున్న ఈ ప్రచారం విషయంలో హరీష్ రావు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? నిజంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మనసులో మాట బయటికి చెప్పబోతున్నారా, లేకుంటే నిజంగానే అందరూ ఊహిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నట్టు ఇలాంటి సంచలనాలకు హరీష్ రావు కేంద్ర బిందువు అవుతారా? ఈ ఇంపాక్టేషన్ రేపు లోక్సభ ఎన్నికల్లో ఎంతవరకు కూడా ఉండబోతుంది అనేది మనం చూడాలి. మొత్తానికి ఈరోజు ఆపరేషన్ హరీష్ రావు ఉన్న ఒక సమీకరణాలు మాత్రం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు.